హాయ్ అండి, వెల్కమ్ టు అనంతలక్ష్మి వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజు కర్రీ ఏంటంటే మటను గోంగూర అండి. మటను గోంగూర చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మటను గోంగూర అంటే ఎవరికి నచ్చదండి? అందరికీ నచ్చుతుంది. దీని ప్రాసెస్ ఏంటో, ఏమేమి కావాలో చూద్దాం. గోంగూర అయితే ఇదిగోండి ఇలాగ ఉంది. నేనైతే 3 కట్టలు తీసుకున్నాను. ఫ్రెష్గా ఉంది. ఒలుస్తున్నాను గోంగూర. చూడండి, 3 కట్టలు పెద్దవి బాగున్నాయి. ఫ్రెష్గా అప్పుడే తీసుకున్నాను. నేనైతే గోంగూర ఒలిచేసాను ఫ్రెండ్స్. ఇదిగో ఇలా కడుగుతున్నాను. శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కుంటే ఇసుక గంట ఉండదు. వాటర్ వైట్గా వచ్చేదాకా కడిగి పక్కన పెట్టాను. పేనం పెట్టానండి. పేనం పెట్టి గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి. స్టవ్ వెలిగించిన తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసాను. వేసిన తర్వాత గోంగూర కూడా వేసేస్తున్నానండి. గోంగూర అంతా వేసేసిన తర్వాత మూత అయితే పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. కేజీ మటన్ అయితే తెచ్చుకున్నామండి. ఇదిగో ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. తాకలోను వేసిన తర్వాత అదిగో మూలుగు దుమ్ము చూడండి ఎంత ఉందో. మా అబ్బాయికి అంటే చాలా ఇష్టమండి. లివర్ అండి. లివర్ అయినా ఇష్టమేనండి. ఇప్పుడైతే రాళ్ళు ఉప్పు గరిటెడు పసుపు వేసి బాగా కలపాలండి. బాగా కలిపితేనండి అందులో ఉన్న కొవ్వు అంతా వచ్చేస్తుంది. ఆ కలిపేటప్పుడు చూసుకోండి, దుమ్ములు గంట గుచ్చుకుంటాయి. నెమ్మదిగా చూసుకుని కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేవాళ్ళ. కలిపితే చూడండి కొవ్వు ఎంత వచ్చిందో. అదంతా కొవ్వండి. అలా కలుపుతుంటేనే కొవ్వు వస్తుంది. అలా కడుక్కోపోతే అదే మన బాడీలోకి వెళ్ళిపోయి కొలెస్ట్రాల్ కింద తయారైపోద్దండి. అలా కడిగేసుకున్న తర్వాత 2-3 సార్లు కడుక్కున్న తర్వాత చూడండి వాటర్ తెల్లగా వచ్చేదాకా, ఫ్రెష్ వాటర్ వచ్చేదాకా శుభ్రంగా కడుక్కోవాలి. ఇదైతే వాటర్ వంపేసుకుని పక్కన పెట్టేస్తున్నాను. ఇందాక మూత పెట్టాం కదండి, మూత తీసి చూద్దాం గోంగూర ఎలా ఉడికిందో. చూడండి పొగలు ఎలాగ వచ్చేస్తుందో. మెత్తగా ఉడుకుతుందండి. ఇంకా కొంచెంసేపు ఉడకనిద్దామండి. చూడండి, బాగా ఉడికితేనే బాగుంటుందండి. నేనైతే ఉల్లిపాయలు పెద్ద సైజు 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. పొట్టు తీసేసి పెద్ద సైజు తీసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 10 పచ్చిమిరపకాయలు అండి. ఇందాక గోంగూరలో కూడా వేసుకున్నాం కదండి. అవి గోంగూర మటనం కదండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ, కారం ఎక్కువ వేసుకోవాలి. ఆనియన్ అయితే మిక్సీ పట్టి వేసుకున్నానండి. దాల్చిన చెక్క, లాంగ మొగ్గలు, పువ్వు, మరాఠీ మొగ్గలు, 2 స్పూన్లు కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు రుచికి తగినంత, పలావాకండి. గోంగూర మళ్ళీ ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి. ఉడికిపోయింది. నేనైతే గరిటతోటే మెదిపేస్తున్నానండి ఇలాగా. కొంతమంది అయితే మిక్సీ పెడతారండి. నేనైతే గరిటతోటే బాగా కలిపెట్టేస్తున్నాను. గోంగూర బాగా ఉడికిందండి. పక్కనెట్టేసాను. మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను. పాన్ పెట్టి 2 గరిటెలు ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిందండి. వేడెక్కిన తర్వాత ఇందాక అయితే చెప్పుకున్నాం కదండి, దాల్చిన చెక్క, లాంగ మొగ్గలు అని. అవి ఆయిల్ కాగిన దాంట్లో వేసేస్తున్నామండి. మొత్తం అన్నీ వేసేసుకోవాలండి. దాల్చిన చెక్క, పలావాకు మొత్తం అన్నీని. అవి వేగిన తర్వాత బాగా వేపాలని చిటపట్లాడేదాకాను 2 సార్లు కలుపుదాం. కొంచెం మీదకు తోలుతాయి, దూరం నుంచి వేపాలండి. ఆనియన్ పేస్ట్ వేసేస్తున్నానండి. వేపుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా బాగా వేపాలి. ఆనియన్ పేస్ట్ అయితే వేగిపోయిందండి. బాగా వేపేసుకున్నాం కదా. ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్నాం కదండి మటను, అదైతే వేసేస్తున్నాను. అంతా వేసేసుకున్న తర్వాత బాగా కలపాలండి. బాగా కలుపుకుంటే బాగుంటుంది. బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలండి. వేసుకుని బాగా కలపాలి. మళ్ళీని ప్రతి ముక్కకి పట్టాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు పడితేనే బాగుంటుంది. బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి ఓ 2 నిమిషాలు. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. మళ్ళీ బాగా కలపాలండి.
బాగా కలిపేసుకుని ఒక చిన్న స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇందాక చెప్పాను కదండి కారం, ఆ కారం వేస్తున్నాను. వేసిన తర్వాత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు అండి. ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ముక్కకాయ ఉప్పు కారం పట్టేలాగా బాగా కలపాలండి. అలా ఉప్పు కారం పడితేనే రుచి వస్తుందండి. బాగా కలుపుకున్న తర్వాత మటన్ మసాలా వేసేసుకుందాం. మటన్ మసాలా కూడా వేసుకున్నాక బాగా కలపాలి. బాగా కలుపుకున్న తర్వాత గ్లాసుడు వాటర్ వేస్తున్నానండి. గ్లాసుడు వాటర్ వేసాక మూత వేసుకుందాం. ఇప్పుడైతే మూత తీసి చూస్తున్నామండి. మూత తీసి బాగా కలపాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత గోంగూర అయితే బాగా కలుపుతున్నానండి. మిక్సీ గంట పట్టలేదు, గరిటెతోటి ఎలాగన్నాను. మటన్లో వేసేస్తున్నాను. మటన్లో వేసేసుకున్న తర్వాత కలపాలండి బాగాను. 2 నిమిషాలు మూత పెట్టుకుని తీసి చూస్తున్నామండి. చూస్తే గోంగూర మటను రెడీ అండి. ఈ కూరను అయితే ఒక బౌల్లో తీసుకుందామండి. చూడండి మటన్ గోంగూర ఎంత బాగుందో. చాలా సింపుల్ అండి. మేము చేసిన పద్ధతిలో అయితే చేసుకుని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.